డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి స్వీకరించినప్పటి నుంచి అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన అనేక మంది భారతీయులు సహా ఇతర దేశాల విద్యార్థులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఏ చిన్న పొరపాటు దొరికినా తమను దేశం నుంచి పంపించేస్తారేమో అన్న భయం వారిని నిత్యం వెంటాడుతోంది. సోషల్ మీడియా, బెట్టింగ్ నుంచి మొదలుకొని చిన్న చిన్న తప్పుల వరకు ఏదో ఒక కారణంతో చాలా మందికి ఇప్పటికే అమెరికాను వీడాలంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీన్నే అదునుగా చేసుకుని కొందరు మోసగాళ్లు అమాయక విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తాజాగా అమెరికాలో చదువుతున్న శ్రేయా బేడి అనే భారతీయ విద్యార్థిని మోసగాళ్ల చేతిలో మోసానికి గురైంది. యుఎస్ ఇమిగ్రేషన్ చట్టాలు అతిక్రమించింది అని స్కామర్లు ఆమెను టార్గెట్ చేశారు. అరెస్ట్, డిపోర్టేషన్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే బాండ్ రూపంలో $5,000 సుమారు భారత కరెన్సీలో 4.5 లక్షలు చెల్లించాలంటూ గిఫ్ట్ కార్డు కొనేలా చేశారు. 2022లో అమెరికాకు వెళ్లిన శ్రేయా బేడి బ్లూమింగ్టన్ ప్రాంతంలోని ఇండియానా యూనివర్సిటీలో చదువుకుంటోంది. మే 29వ తేదీన తమను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అంటూ మోసగాళ్లు ఆమెను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆ సమయంలో ఆ అధికారి తన బ్యాడ్జ్ నంబర్, పేరు వంటి వివరాలు కూడా ఇచ్చి అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేసుకోవాలని కూడా సూచించినట్లు శ్రేయా బేడి వెల్లడించింది. అన్నీ పరిశీలించిన తర్వాత అక్కడ చూపిన నంబర్ నుంచే కాల్ వచ్చిందని బేడి ధృవీకరించారు. ఆమె ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నందున 3 గంటల పాటు ఎవరికీ కాల్ చేయకూడదని కూడా వారు హెచ్చరించినట్టు తెలుస్తోంది.